నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఇక్కడ సింగర్ శృతి వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్నాము. ఆమె గురించి తెలుసుకుందాం. మరి నమస్తే అన్న. అన్న, మరి ఇప్పుడు ఇక్కడ సింగర్ శృతి అంటే అసలు శృతి పేరు అందరికీ తెలుసు కదా, మరి ఆమె గురించి అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఆమె చాలా ధైర్యవంతురాలు. ఆమె ఇంతకు ముందు ఇక్కడ ప్రోగ్రాలు చేసినప్పుడు, ఇక్కడ పెట్టినప్పుడు మా దగ్గర ప్రోగ్రాల్స్ చేసింది. అంటే మన గణపతి పండుగ కానీ వినాయక చవితికి కానీ ప్రోగ్రాలకు పిలిపిస్తుంటివి. అయితే ఆ అమ్మాయి ఒక పాటలు పాడించే స్టేజ్ మీద ఇక్కడ నుంచి తీసుకుపోయారు. ఇక మాకు తర్వాత మొన్న పెళ్లి అన్న విషయం తెలిసింది. తెలంగాణ వాళ్ళ బాబాయ్ చనిపోయిండే. బాబాయ్ చనిపోయిన తర్వాత సరే మరి వాళ్ళ నా తల్లిదండ్రులు ఒప్పుకున్నారు అన్నట్టు వాళ్ళ నాన్న సుఖమతో నిండే. మాది బోర్కి ఇక్కడ వచ్చిన కరెంట్ కాంబోలు. అయితే అలా వ్యవసాయం చేస్తే ఆయన కాంబులు ఎక్కుతారు, కరెంట్ పైప్ లైన్ బీప్ లైన్ తీస్తారు నాన్న. సింగర్ శృతి శృతి తిమ్మాపూర్. అది ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఆమె అట్లా చనిపోవడానికి కారణం ఏంది? చనిపోవడం సార్ ఇది ఎందుకంటే వాళ్ళ బాబాయ్, ఇప్పుడు పాప వాళ్ళ బాబాయ్ చనిపోయింది. ఇంతకు ముందే పెళ్లి మ్యారేజ్ సెలెక్ట్ అయింది అన్నట్టు తెలిసింది మా ఊళ్ళే. అయితే ఆ పాప మ్యారేజ్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఇల్లు ఒప్పందం అయినాడు. అయితే వాళ్ళు పెళ్లి చేస్తామని వాళ్ళ నాన్న అమ్మ కూడా మేము వచ్చి కుల పెద్దలతోటి అందరం చేస్తామని ఒప్పుకున్నారు. సరే అని చెప్పేసి అంతట్లోనే వాళ్ళ బాబాయ్ చనిపోయాడు. పాప వాళ్ళ సింగర్ శృతి వాళ్ళ బాబాయ్ చనిపోయాడు. వాళ్ళు వెళ్ళలేకపోయారు. వాళ్ళు వెళ్ళలేకపోయేళ్ళకి వాళ్ళు పెళ్లి డిసైడ్ చేసుకుని వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు అని చేసేళ్ళకి వీళ్ళు ముట్టుట్లో ఉన్నారు కదా, సూత్కంలో ఉండుట్లకే వాళ్ళు ఇక పోలేకపోయేసరికి ఏమైపోయిందంటే అందట్లోనే ఈ 18వ తారీఖు లోపల ఇది సంఘటన వాళ్ళకు తెలిసిపోయింది. ఇట్లా చనిపోయింది అని వాళ్ళ తండ్రికి చేసిన, మరి వాళ్ళకి చేసిన, మా విలేజ్ ఇది కదా అయితే అని చెప్పేసరికి ఇక అది ఏందనేది అంతా విలేజ్ మొత్తం అందరూ బాగా ఇదైపోయింది. పాప ఇటువంటి పాప ఎట్లా ఇదైపోయింది అనేది బాగా బాధతోటి మా గ్రామమే కాదు, ప్రతి ఇక్కడ పల్లెలు సింగర్లు వచ్చిండ్రు. బాగా వేరే బాగా యూత్ మంచి పాటలు విన్న వాళ్ళు కానీ వాళ్ళు మొత్తం ఇక్కడ రావడం జరిగింది. బాగానే ఉంటుండే. మంచి దుర్గామాత అవి ప్రోగ్రాంలో కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్ అటెండ్ అయింది కూడా ఆమె. మళ్ళీ గణపతి చవితి అప్పుడు కూడా పాటలు పాడింది. మన దుర్గామాత అప్పుడు కూడా పాటలు కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్ సిటీలో ఇప్పుడు ఈ మధ్యనే లేదనుకో, కానీ అప్పుడు స్కూల్ చదివేటప్పుడు మాత్రం ఇక్కడనే పాప డ్యాన్సులు చేసేది. డ్యాన్సులు ఆమెకు ఒకటి గుర్తింపు అనేది, అరే పాటలు మంచిగా పాడుతుంది అనేది చెప్పేసి ఇక్కడ మాత్రం శృతికి వాళ్ళ అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు. వాళ్ళు బాగానే ప్రోత్సహించారు. ఆమెకు కూడా ఎంకరేజ్ చేస్తాడు, మంచిగా పాటలు పాడుతుంది కాబట్టి అని చెప్పేసి పిల్లని వీళ్ళిద్దరు వాళ్ళ అక్క కూడా కొద్దిగా పాటలు పాడుతుండేది. ఇప్పుడు ఆత్మహత్య అంటారు, దాన్ని నిజమే అంటారా? ఇది ఖచ్చితంగా అది ఆత్మహత్యనే కాదు, కానీ అది హత్య అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె బాగా మంచి టాలెంట్ పర్సన్. మళ్ళీ ఒకటి ఆమె ధైర్యం గల మనిషి అన్నట్టు. ఇట్లా ఇట్లా ఏదో లేడీస్ మగాళ్ళ దగ్గరగా అటువంటి ధైర్యవస్తురాలు అన్నట్టు మాకైతే పక్కా ఇది హత్యనే అన్నట్టు మాకు అనుభవిస్తుంది. ఎందుకంటే 20 రోజుల్లోనే ఆమె చనిపోవడం అంటే ఓళ్ళు జీర్ణించుకోపోతుండ్రు. అది ఖచ్చితంగా హత్య అయి ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అదే ఆలోచిస్తున్నారు. ఎవరు అంతుపట్టలేదు. ఇప్పుడు అక్కడ మేము చూడలేం, కానీ ఈమె ధైర్యం తోటి అయితే ఖచ్చితంగా ఆ పని చేసుకోదన్నట్టు మాకు నమ్మకం. అది ఈమెకు ఇటువంటి పిల్లలు ప్రతి తల్లిదండ్రి కూడా ప్రతి ఊళ్ళో ఇప్పుడు మనం చదువుకే కానీ ప్రతి దానికి కూడా బయటకు పంపిస్తూ ఉంటాం. ఇటువంటి వాళ్ళు ఏదో టైంపాస్ గా ఏదో ఆయన ఒక కార్ డ్రైవర్ అంటుంది అట్లా చేస్తుండొచ్చు. అరే కరే ఇటువంటి వాళ్ళకు బాగా తగిన శిక్ష పడాలి. కాకపోతే ఎందుకంటే ఇటువంటివి జరగకుండా కూడా ప్రతి ఒక్కళ్ళు దీనికి సహకరించాలి. కూడా ప్రతి పిల్లలు బయటకు పంపాలంటే భయం అనిపిస్తున్నది. వాళ్లకు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కానీ మళ్ళీ ఈ పోలీస్ వ్యవస్థ కానీ ఇటువంటి దీని మీద ఖచ్చితంగా దీన్ని చర్య తీసుకోవాలని మేము అందరం ఈ గ్రామస్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. అదే ఇటువంటి ఎటువంటి తల్లికి కానీ ఇటువంటి
పిల్ల చెల్లెలకు ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇటువంటి జరగకుండా న్యాయం చేయాలని కోరుతున్నాం ఇది.